పరమశాంతి. సాక్షివేం చెప్తూ ఉన్నారు, ఆలోచనలు మీరు చూడలేరు. అందుకని అవి పాజిటివా, నెగిటివా అని కాకుండా పరివర్తన కోసం మార్చుకోండి. ఈ యొక్క పాజిటివ్ ఎఫర్మేషన్స్ జోడించిన అవ్వటం అంటే ఇది ఒక సైంటిఫిక్ కారణం కూడా. ఈరోజు చాలామంది మనసు లోపల అనేక భావాలు పెట్టుకుంటూ ఉంటారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, ఎవరిపైనన్నా ద్వేషం ఉందనుకోండి, కళ్ళు మూసుకొని మీరు యోగంలో కూర్చున్నప్పుడు అదే ఆలోచన అకస్మాత్తుగా మీ ముందుకు వస్తూ ఉంటాయి. దాన్ని అనుభవం చేసుకుంటూ ఉంటారు. ధ్యానంలో కూర్చున్నప్పుడు అదే ఆలోచన రిపీట్ అవుతూ ఉంటుంది. మరి ఈ ఆలోచన రావటంతో మరి మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ లోపల రికార్డింగ్ అయిపోతుంది. ఈ ఆలోచన మీరు ఆపుకోలేరు. దీన్ని మార్చుకోవాల్సిందే తప్ప ఈ ఆలోచన విధానమును మరి దీని యొక్క రిజల్ట్ను చూసుకొని దాని భావంతో కనెక్ట్ కాకుండా ధ్యానంతో దీన్ని తొలగించుకోవాలి. తొలగించుకోవటానికి ప్రయత్నం కూడా చేయాలి. అప్పుడు మీ యొక్క భావవేశాలు, ఉద్వేగాలు తొలగిపోతూ ఉంటాయి. ఎవరి ఎడల ద్వేషం ఉన్నా, క్రోధం ఉన్నా, మరి ప్రేమ ఉన్నా, దుఃఖము వారి ఎడల మీకు పొందిన మనసు లోపల నుండి అవి పోవు. యోగంలో అవి రావటమే కాదు, ఆ వ్యక్తులు కూడా వస్తూ ఉంటారు. అందుకని నేను అందరికీ చెప్తూ ఉన్నాను, పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలిపెట్టేసేయండి. సబ్కాన్షియస్ మైండ్ లోపలికి మరి కూర్చోనికుండా చూడండి. దాని యొక్క ప్రభావం మీ మీద పడకుండా ఉంటుంది అని అంటూ ఉన్నారు సాక్షి పరమశాంతి.